ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 5 and verse 34. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. And he said unto her, Daughter, thy faith made thee whole. Go in peace. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. చదవబడినటువంటి వాక్యమును మనం ధ్యానించినట్లయితే పిల్లరా, యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎవరితో అంటున్నారండి? ఒక స్త్రీ ఎంతో కాలం నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. తన జీవితంలో ఏమాత్రం సమాధానం లేదు. కాబట్టి ఆమె హృదయం నెరిగినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట, అమ్మా, లేకపోతే కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. చూడండి, ఇక్కడ సమాధానము ఉండడానికి విశ్వాసము ఎంతో అవసరము అనే సత్యం గుర్తించాలి. ఎవరి యందు విశ్వాసం అంటే ఆమె యేసును గూర్చి విందంట. బైబిల్లో చక్కని మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన కుటుంబాల్లో సమాధానం కావాలంటే యేసు ప్రభువారిని గూర్చి వింటమట్టు కాదు, కానీ ప్రాక్టికల్గా మన జీవితంలో అనుభవంలోనికి మనకు రావాలి. అంటే ఆయన యొద్దకు వెళ్ళింది ఎంతో భయముతో, వణుకువతో ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. కాబట్టి ఏమిటి నేర్చుకుంటున్నామంటే పిల్లరా, దేవుని భయభక్తులు కలగడం అంటే ప్రాక్టికల్గా మన జీవితంలో క్రియాపూర్వకంగా చూపెట్టాలి. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభువుని గురించి అనేకమైన వాటిని వింటాం. అయితే ప్రాక్టికల్గా మన జీవితాల్లో విశ్వాసం ద్వారా ఏమైనా బలపరచబడినామా? దేవుని కార్యములు మన జీవితంలో చూసినామా? చూస్తే మనం ఎంతో ధన్యులమండి. ఇలాంటి కృప, ఇలాంటి ధన్యత, ఆమెకున్నటువంటి సమాధానము మన కుటుంబంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక కొన్ని దినాల్లో, అంటే 10 దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. వాస్తవానికి మా గృహాలు ఎంతో చక్కగా అలంకరించుకుంటాం. బాహటముగా ఏవేవో చేస్తాం ప్రభా, మంచిదే. ఎందుకంటే మేము, మా కుటుంబాలు సంతోషంగా, సమాధానంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అయితే మా అంతరంగ హృదయమును చూసే దేవుడు, దేవుని వాక్యమును, యేసు ప్రభువుని గురించి ఎంతో వింటాం. అయితే మా అంతరంగ హృదయము మీ ఎదుట నిర్దోషముగా, యథార్థముగా ఉన్నట్లయితే అది మీకు ఇష్టమైనటువంటిది ప్రభువా. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ స్త్రీ మీ గురించి వింది, ఎంతో కాలం నుంచి బాధపడుతుంది, అనుకుంది రక్షకుని యొద్దకు వెళ్తే నా జీవితంలో నెమ్మది, సమాధానము ప్రభు మీ యొద్దకు వచ్చింది. ఎంతో భయభక్తులతో మీ వస్త్రపు చెంగును ముట్టుకుంది. విశ్వాసము ద్వారా బాగుపడింది నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి భయభక్తులతో కూడినటువంటి విశ్వాసం మాకున్నట్లయితే మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. కాబట్టి నాయన, మా పిల్లల్ని మీరు దర్శించండి. ఈ విధమైనటువంటి విశ్వాసంతో మా భక్తి, మా యొక్క జీవితం ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కుటుంబంలో ఇలాంటి సమాధానము పరిపూర్ణముగా దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ, ప్రతి చీకటి, అంధకార శక్తులను యేసు ప్రభువు నామములో బంధిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.